అందరికీ నమస్కారం. పేదలకు శుభవార్త. ఏపీ కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోగలరు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 45 అంశాలపై చర్చించిన ఏపీ కేబినెట్ పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సామాజిక పెన్షన్ను 2,750 రూపాయల నుంచి 3,000 పెంపునకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఏపీ కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. సామాజిక పెన్షన్లను 2,750 రూపాయల నుంచి 3,000కు పెంపునకు కేబినెట్ ఆమోదం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో పేదలకు 25 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం. 90% కుటుంబాలకు ఆరోగ్యశ్రీ సేవలు. ఈ నెల 18 నుంచి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ. విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ డిపిఆర్కు కేబినెట్ ఆమోదం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సీఎం జగన్ ఆదేశం. జనవరి 1 నుంచి జరగనున్న ఆరోగ్య సురక్ష 2వ విడతకు కేబినెట్ ఆమోదం. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకు కేబినెట్ ఆమోదం. కోర్టుల్లో పనిచేసే సిబ్బంది, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డిఏ, డిఆర్ చెల్లింపు. యాంటీ నక్సల్ ఆపరేషన్లో పనిచేసే టీమ్స్కు 15% అలవెన్స్ పెంపు. 51 రోజుల పాటు ఆడుదాం ఆంధ్రాలో 31 లక్షల మందికి రిజిస్ట్రేషన్. ఆడుదాం ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్గా అంబటి రాయుడు. కేబినెట్ సబ్ కమిటీ, స్టీరింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం. ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.